సార్, లెక్కర కేసులో అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. లెక్కర అనే దానికి పొరపాటున ఆయనకు సంబంధమే లేదు. ఎందుకు లేదు, ఎలా లేదు? ఏ పేపర్ తిరిగేసిన అంటే మీ పేపర్లు అయ్యే ఉన్నాయి, వాడు మా వాళ్ళు ఏదో పెట్టారు, కానీ ఆ పదాలు నేను ఉచ్చరించదలుచుకోలేదు. ఏదో జ్యోతి నాడు ఏదో పెట్టారు కదా. అయ్యా, నిజంగానే లెక్కర కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటే వాట్ అబౌట్ కేజ్రీవాల్? ఊరుకునేవారా ఇక్కడ? మిగిలిన వాట్ అబౌట్ కవిత మేడం? ఊరుకునేవాళ్ళ ఇక్కడ? మీరు ఎన్నన్నా వేయండి, అది మీకే, మీ మీదనే పడుతుంది. పర్ఫెక్ట్గా తక్కువ అమ్మినారని, తక్కువ రేటుకి అమ్మినారని, చీప్ అని, అనారోగ్యాలు పాలవుతున్నారని రకరకాలుగా అన్నారు. ఇప్పుడు మీరు 99 రూపాయలు అన్నారు, దానికి అనారోగ్యం రాదా? రోగాలు రావా? బళ్ళు లేవు అయ్యా. అదేవిధంగా హాస్పిటల్ బాగోలేదు. భయంకరంగా వీధికొక చక్కని మందు షాపులు, బెల్ట్ షాపులు ఓపెన్ చేసి, సార్, ఇది ఒక ఆంధ్రుడిగా, ఒక భారతీయుడిగా నేను వేదన చెందుతూ మీకు విన్నవిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు వచ్చిన కొద్ది సంపాదనతో తాగి తడిసి బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. స్కూళ్ళు పక్కన, గుళ్ళు పక్కన. మీ నాయకుడే చెప్పారు, అడగండి. ఊరు బయట ఉండేది క్రితం గవర్నమెంట్లో అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు ఎక్కడండి? స్కూలు పక్కన, మా విస్తనపేటలో పర్ఫెక్ట్గా సిద్ధార్థ కాలేజీ ప్రక్కన గోడను ఆనుకొని బ్రహ్మాండంగా పెట్టారు సార్ మందుల మెడికల్ షాపు. మెడికల్ అంటే మామూలుగా ఇది లిక్కర్ షాపు, మద్యం షాపు. మరి దాన్ని ఎలా చూడాలి, ఎట్లా చూడాలి? ఎన్నున్నాయో తెలుసా సార్? అదొకటి. ఈ స్కూల్స్ మిక్స్ చేస్తున్నారనేది విన్నాం. దయచేసి వద్దు, దయచేసి ఆలోచించండి. మీరు ఏమనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో కానీ దయచేసి దీన్ని ఆలోచించి స్కూల్ కూడా మిక్స్ చేయొద్దు. ఎందుకంటే డిఎస్సి అతి త్వరలో ఎగ్జామ్ కూడా జరగబోతూ ఉన్నది. ఆలోచించి ఈ పథకాలు ఎలా అమలుపరచాలనే దాని మీద దృష్టి పెడతారని